హైదరాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం లోపల ఉన్నటువంటి యొక్క పురాతనమైనటువంటి మర్రి చెట్లపై అనేక సంవత్సరాలుగా మా గ్రామం లోపల గబ్బిలాలు నివసిస్తూ ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క గబ్బిలాలు నివసించే క్రమం లోపల వాటికి నీరు, ఆహారం అనేటువంటి విపరీతంగా దొరికే ఈ క్రమం లోపల ఈరోజు 46 డిగ్రీలు 45 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి ఎండలు తీవ్రమైన పరిస్థితుల లోపల ఈ యొక్క గబ్బిలాలు గ్రామ నివాసాలలోకి వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఇళ్లలోకి వచ్చి చనిపోవడం వల్ల గ్రామస్తులంతా కూడా అరిష్టంగా భావిస్తున్నారు. మరి దీని గురించి గతం లోపల కూడా కొంతమంది స్ప్రింక్లర్ పెట్టి వాటిని పరిరక్షించడం జరిగింది. మరి వీటిని రక్షించేటువంటి బాధ్యత కానీ, మరి వీటిని నిర్మూలించేటువంటి బాధ్యత కానీ ఎవరైనా తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించడం జరుగుతుంది. హైదరాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లోపట కోమటిపల్లి అనే గ్రామం కలదు. ఆ గ్రామం లోపట పురాతనమైన 2 మర్రి చెట్లు, మరి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం వద్ద ఒక రావి చెట్టు పెద్దది, కనీసం 78 సంవత్సరాలు కలదు ఆ చెట్లకు. వాటి మీద కొన్నేళ్ల నుంచి ఈ యొక్క గబ్బిలాలు ఆ 3-4 చెట్లపైనే నివసిస్తున్నాయి. రాను రాను ఈ యొక్క ఎండల తీవ్రత కోసము ఈ సంవత్సరం ప్రత్యేకించి మా గ్రామం లోపట గబ్బిలాలు చాలా వరకు చనిపోవటం జరుగుతున్నది. కాబట్టి మరి ఇంతకుముందు పోయిన సంవత్సరము ఒక భక్తుడు మన గ్రామం లోపట ఆ యొక్క చెట్లపైన స్ప్రింక్లర్లు అమర్చి వాటిని పరిరక్షించుకోవటం జరిగింది. మరి ఇప్పుడు మాత్రం భక్తులు ఎవరు రాలేకపోతున్నారు వాటిని పరిరక్షించుకోవడానికి. మరి ఇప్పటికైనా ఎవరైనా పెద్ద మనసు చేసుకొని వాటిని పరిరక్షించుకున్నట్లయితే మా గ్రామానికి మీరు కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారని మేమంతా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం.